ప్రయత్నం చేస్తాను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడుదురనెను. చాలు. మనం ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే దీనికి ఒక అంశం కూడా మనం పెట్టుకుందాము. యేసు ఎందుకు పుట్టాడు? యేసు ఎందుకు పుట్టాడు? నిజంగా ఆయన పుట్టాడా లేదా? ఒకవేళ పుట్టింటే ఎందుకు ఆయన పుట్టాడు అనేది మనం త్వరగా వాక్యాలు చూసుకొని మనం ముగించుకుందాము. యేసు ఎందుకు పుట్టాడు? 2024 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున యేసు ఎందుకు పుట్టాడంటే ఇక్కడ చదువుకున్న అధ్యాయంలో మనకు కనపడుతుంది. తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఈ మాటకు ఒకసారి మనం అంశం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసు ఎందుకు పుట్టాడంటే తన ప్రజలను వారి పాపములో నుండి రక్షించుటకు యేసు పుట్టాడు. హల్లెలూయా. యేసు ఎందుకు పుట్టాడు చెప్పండి? తన ప్రజలను రక్షించుటకు పుట్టాడు. తన ప్రజలను రక్షించుటకంటే ఇంతకుముందు ఎంత చనిపోతున్నారా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే పరిశుద్ధ బైబిల్లో రాయబడి ఉన్నది. రోమా 5:12 మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆ మాట ఒకసారి చదువుకుందాం. ఎవరైనా త్వరగా చదవండి. రోమా 5:12. ఇట్లుండగా మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రదాయము ఆయను. ఎందుకు మనుషులకు పాపం వచ్చిందంటే అక్కడ ఉంది కదా, ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగ ప్రవేశించను. ఒకే ఒక మనిషి, మొదటి మనిషి ఆదాము ఏమి చేశాడంటే దేవుని మాటను ధిక్కరించి దేవునికి విరోధముగా పాపము చేశాడు. ఆ మనిషి చేసిన పాపము ఎవరి మీద పడిందంటే సర్వమానవుల మీద ఆ పాపము పడి ఉన్నది. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ పాపము ద్వారానే మనము మరణిస్తున్నాము, పాతాళానికి వెళుతున్నాం. ఆ సమయంలోనే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడము జరిగింది. మరొక వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ ఒక చక్కటి మాట ఏముందంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చెను. ఎందుకు వచ్చాడు చెప్పండి? మొదటి మాట మనం విన్నట్టయితే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో అందరికీ వచ్చింది. అందుకే ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమలు పొందలేకపోతూ ఉన్నారు. మనమందరము పాపంలోనే ఉన్నాము, పాపంలోనే మరణిస్తూ ఉన్నాం. ఆ సమయంలోనే యేసుక్రీస్తు పాపం రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. మూడవదిగా 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్టయితే పాపం రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాను. ఎందుకు వచ్చాడు చెప్పండి? మనమందరము పాపముతోనే ఉండగానే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. మరొక మాట, యేసు ఎందుకు వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ ఒక చక్కటి మాట ఏముందంటే, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు ఎందుకు వచ్చాడంటే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ఎందుకు వచ్చాడు చెప్పండి? ఈ లోకములో ఉన్న పాపములన్నీ
మోసుకొని పోవడానికి, నీ కొరకు నా కొరకు బలి కావడానికి ఆయన గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వచ్చినట్టు మనము చూస్తున్నాం. కాబట్టి నాలుగోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. గొర్రెపిల్ల ఎలాగ కటికవాని దగ్గర మౌనంగా ఉందో, అలాగనే యేసు ప్రభు కూడా ఆయన్ని కొట్టినా, ఆయన తిట్టినా, గడ్డం పట్టి పీకినా, తలకు ముళ్ళ కిరీటం పెట్టినా, కాళ్ళకు చేతులకు ములికీలతో కొట్టినా, ఆయనకు మరణకరమైన శిక్ష వేసినా సరే ఆయన మాత్రము మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. కాబట్టి లోక పాపములు మోసుకోవు పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకంలోనికి పుట్టాడు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. చదవండి ఎవరన్నా. ఎలా అనగా, మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఎందుకు యేసు పుట్టాడంటే ఆయన భుజముల మీద ఈ రాజ్యభారము ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జన్మించడము జరిగింది. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. అందుకే అక్కడ చక్కటి మాట ఉంది, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అని, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. ఇక్కడ ఈ మాటకు మనం ఒక్కటేసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది. ఈ రాజ్యభారము తొలగించాలంటే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. మన కొరకు యేసు గొర్రెపిల్ల వలె ఆయన కలవరి శిలువలో బలి అయ్యాడు. ఇంకా లాస్ట్ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా చదవండి. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బతికింపబడుదురు. హల్లెలూయా. ఆదామునందు అందరూ ఏమైపోతున్నారు చెప్పండి? మృతి పొందుతూ ఉన్నారు. కానీ యేసు క్రీస్తు వలన అందరూ బతికింపబడుతున్నారు. యేసు ఎందుకు వచ్చాడంటే అందరినూ బతికించటకు వచ్చాడు. అందరికీ చప్పట్లు కొట్టండి. యేసు ఎందుకు వచ్చాడంటే అందరూ బతికించటకు ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చినట్టు మనము చూస్తున్నాం. యేసు ఎందుకు వచ్చాడు చెప్పండి అమ్మ, ఎవరినొకరు చెప్పండి. యేసు ద్వారా అందరూ బతికింపబడుదురు. ఇప్పుడు మనందరినీ బతికించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకా లాస్ట్ వచనం చెప్పి నేను ముగిచ్చేస్తాను. ప్రకటన 22:7 మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ చక్కటి మాట రాయబడి ఉన్నది. ప్రకటన 22:7, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. ఎస్, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. యేసు ఎందుకు వచ్చాడంటే మన కొరకు వచ్చాడు. కలవరి శిలువలో తన కార్యము జరిగించాడు. మన కొరకు మరణము చెందాడు. మన కొరకు రక్తమును కార్చాడు. మన కొరకు శిలువ మోసాడు. మన కొరకు కాళ్ళకు చేతులకు ములికిలతో కొట్టించుకున్నాడు. ఆయన మరణం పొంది సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడంటే ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. ఆయన ఒకసారి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మళ్ళా వస్తాను అంటున్నాడు. మళ్ళా వచ్చే సమయం మాత్రము ఇదొక్కటే ఆగి ఉన్నది. ఎప్పుడైనా రావచ్చు యేసు ఈ లోకంలోనికి రెండోసారి. ఆయన వచ్చే సమయంలో నువ్వు యేసు ప్రభువు దేవుడని నీ హృదయమందు నీ నోటితో ఒప్పుకున్నట్టయితే, యేసుక్రీస్తు నా కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వాసం ఉంచుకున్నట్టయితే ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతావు. ఆయన ఉండే స్థలములో నీవు ఉంటావు. ఇప్పుడు వెళ్ళాడు, మన కొరకు అన్ని
అందరినీ ఇండ్లు సిద్ధపరిచాడు. ఆయనను ఎందరైతే నమ్ముకుంటారో వాళ్ళందరినీ తీసుకెళ్తాడు. ఆయన నమ్మని వాళ్ళందరూ కూడా ఇడవబడతారు. ఇడవబడే వాళ్ళందరూ ఆదామునందు ఉండేవాళ్ళు, వాళ్ళు శ్రమలు పొందేవాళ్ళు, వాళ్ళు మరణం పొందేవాళ్ళు, వాళ్ళు పాతాళంలోనికి పోయేవాళ్ళు. ఎవరైతే ఎత్తబడతారో వాళ్ళు క్రీస్తునందు ఉన్నవాళ్ళు, క్రీస్తునందు అందరూ బతికింపబడేవాళ్ళు, వాళ్ళు తరతరములు యుగ యుగములు దేవునితో ఉంటారు. ఇటు భాగ్యమును దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. మన ముఖ్యాంశాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ఎందుకు వచ్చాడు చెప్పండి? తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడంటే ఆదాం పాపము మన మీద ఉండగా, ఆ పాపంలోనే మనం మరణము చెందుతూ ఉండగా, తన పాపలు రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. 2, మూడోది యేసు ఎందుకు వచ్చాడంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ రాజ్యభారము ఆయన భుజముల మీద మోపబడి ఉన్నది, ఆయన మీద రాజ్యభారము ఉండెను, అందుకే ఈ లోకంలోనికి వచ్చాడు. 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసు ద్వారా అందరూ బతికింపబడుటకు యేసు లోకంలోనికి వచ్చాడు. ఆయన నమ్ముకుంటే అందరూ బతికింపబడతారు. మీరు బతకాలని ఆశ ఉందా? అయితే ఆయన నమ్ముకోండి, ఆయన మార్గంలో ఉండండి. 5, 6వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసు త్వరగా రాబోతూ ఉన్నాడంట. ఎవరైతే ఆయన మార్గంలో ఉంటారో యేసు మళ్ళీ త్వరగా రాబోతున్నాడు. యేసు ఎందుకు వచ్చాడనే సంగతులు 5 విన్నాం. 6వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, రేపు రావచ్చు, లేదా ఇయ్యాల రావచ్చు, ఇప్పుడు ఈ సమయంలో కూడా రావచ్చు, లేదా మళ్ళీ వచ్చే క్రిస్మస్ చేసుకుంటామో లేదో మనకి తెలియదు. కాబట్టి ప్రభు మార్గంలో ఉన్నట్టయితే, నువ్వు ఎలుగు వలె ఉన్నట్టయితే, నువ్వు మంచి పోరాటంలో నువ్వు పోరాడినట్టయితే, నీ విశ్వాసం నువ్వు కాపాడుకున్నట్టయితే, 5 మంది బుద్ధిమంతులు కన్నికల వలె వాళ్ళ డ్యూటీలు చక్కబట్టుకొని ఉన్నట్టు నువ్వు కూడా చక్కగా అలాగ ఉన్నట్టయితే ఎప్పుడు వచ్చినా సరే పెండ్లి కుమారుని ఎదుర్కొంటావు, ఇక యుగములు తరతరములు దేవునితో ఉంటావు. అటు భాగ్యం మీ అందరికి దేవుడు దయచేయును గాక. ఆమెన్, ఆమెన్. ఒక ఈ 6 మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరూ తలలు వంచండి, కళ్ళు ముచ్చుకోండి. మా యేసు ముందుకు వచ్చి వాక్యము కొరకు ప్రార్థన చేస్తాడు. త్వరగా రావాలి. మైక్ ఇవ్వండి. అందరూ మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా మోకరించండి, యవనస్తులు మోకరించండి. ఇన్న ఒక్క వాక్యాన్ని బట్టి